ప్రాబ్లం ఉంది సార్. ఇప్పటికి 20 సంవత్సరాలు అలా న్యాయం జరుగుతుంది. కొంచెం ఆ రైతుల మీద వాటర్ అయితే ఒకసారి మా ప్రాణాలు తీసుకోవడం అన్ని మనమంతా పైప్ లైన్ వాట్సాప్లో ఏం చేస్తారు సొంతపోతులు రాజమోహన్ చేరుకుంటే వాటి వల్ల మాకు రైతులు అయితే ఓకే. ఇంకా ఇప్పుడు ఎన్నో ప్రభావం ఉందని చెప్పినా కూడా జరగకుండా ఎన్ని మ్యాక్సిమం రైతులు మాత్రం ప్యాడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంత డ్రై క్రాప్స్ కి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయగలుగుతారు. అన్ని బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ అండ్ ట్యాంక్ కి పరిస్థితి ఏముంది? మీకు ఐడియా లేవా ఇరిగేషన్ అన్ని చెప్పండి. తర్వాత ప్రజాప్రతినిధులు కూడా మండలి సంబంధించిన ఎవరైనా ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఏమేమి చేయాల్సింది దానికి కూడా ప్రాబ్లమేటిక్ అంటే అర్థం కాదు. బెల్లంపల్లిలో ఓకే, నాకు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ గురించి నాకు అర్థమవుతుంది. అక్కడ ఆల్రెడీ కడెం వచ్చేసి 695 700 695 696 మాట 1200 ఒకటి నంబర్ తర్వాత హాస్పిటల్ 900 టోటల్ 21 ట్యాంక్స్ వచ్చేసి 990 సార్. సో ఈసారి దండేపల్లిలో శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు నిన్న ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయండి మా ఆదేశం సార్ పెట్టి రిలీజ్ చేస్తే వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేయాలి. కాబట్టి శనివారం మీద బాగుంది అందుకోసం అని చెప్పి వాళ్ళ కట్టేసి అక్కడ కరెక్ట్గా కట్టారు. అంటే ప్రతి సంవత్సరం నీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు అక్కడ పూజ చేసి చేస్తారు. రేపు చేస్తుంది అది అందుకు వచ్చిండు. సో మంచిర్యాల సంబంధించిన ఇంజనీర్స్ ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారు. మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళు ఉన్నారా అందరూ? కన్సర్న్ మండల్ సంబంధించిన ఒక్కొక్క మండల్ సంబంధించిన కన్సర్న్ ఫస్ట్ ఇరిగేషన్ ఆఫీసర్స్ దాని గురించి చెప్పాలి. రేపు పొద్దున 10 గంటలకు కడమ నీళ్ళు ఇస్తున్నారు. ఏ రకమైన ఇబ్బంది కడమ నీళ్ళు ఇస్తున్నారు. తర్వాత రేపు పొద్దున అక్కడ కానపూర్ ఎమ్మెల్యే పొద్దున 10 గంటలకు ఇస్తున్నారు. రేపు సండే ఇవ్వాలని వాళ్ళని ఇలా శనివారం బాగాలేదు సండే అని చెప్పి రేపు పెట్టి రేపు పొద్దున 10 గంటలకు నీళ్ళు ఇస్తున్నారు. పొద్దుగా కానపూర్ ఎమ్మెల్యే రిలీజ్ చేస్తున్నారు. మరి పొద్దున 6 గంటలకు పూజ కట్టమ పూజ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గౌరవ ఇరిగేషన్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఉత్తమ్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు నిన్న ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనుమతించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారం నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. రేపు పొద్దున 10 గంటలకు వాటర్ రిలీజ్ గంట నుంచి దండపల్లి మనకు వచ్చారు. దాదాపు 6 గంటలకు 4 గంటలకు 5 గంటలకు తాళం పెట్టడానికి వస్తాయి. ఇది జరిగింది. ఇలా ఎఫిషియల్గా అయిపోయింది. చేస్తున్న రైతులందరూ ఏ రకం పెంచిన అవసరం లేదు. కాకపోతే రైతులకు చెప్పేది ఒకటి అర్థమవుతుందని చెప్తున్నాను. ఎట్లా నీళ్ళు ఇస్తామని కానీ మళ్ళీ కొత్త దాని మీద చేస్తే మాత్రం వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంది. అయిన మటుకు ఇబ్బంది తప్పకుండా చేస్తారు. ఈ పంటలు కాపాడుకునే పరిస్థితులు చేస్తారు. ఇప్పుడు దేశ పంటలు కాపాడుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ వేసి ఇబ్బంది పడుతుంది. ఎవరైతే నాటు పోసుకున్నారో 5 చేస్తున్నారో వాళ్ళు నాటేసుకోవాలి. ఎవరైతే చేయని మాత్రం ఆ పొడిబట్టి దాడుకోలేకపోతే కార్యక్రమంలో చేయండి. చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బందులు అయితే చేయకండి. సరే మన అదృష్టం మంచిగా మధ్య వర్షాలు సంతోషం. వర్షాలు పడకపోయినా కూడా ఇప్పుడు ఉన్న నీళ్ళతోటి ఈ సంవత్సరం పంట సరుకులు 25 వరి పంట ఇలా దండపేట కష్టపడే కదా 42 ఎకరం ఇస్తాం. అదే రకమైన ఇబ్బంది కానీ మనం ఇంటర్నల్ స్కీమ్ లైన్ చేసుకుని ఇస్తాం. ఇబ్బంది పడవలసింది ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చింది. మీకు తెలుస్తుంది కదా నాకు నేను
హాజీపూర్ అదేవిధంగా మన మండల అధ్యక్షులు అందరూ కూడా వెహికల్ రాస్తారు పోతున్నాము. హాజీపూర్ చూడరాదు నిర్మల్ రాజు గారు, లక్షపేట వచ్చేదా గుడి ఇప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చామో టోటల్ గుడికి 98 కోట్లు అవుతుంది. 52 కోట్లు ఇప్పుడు డబ్బులు రెడీ ఉన్నాయి కాబట్టి చేయడం మొదలుపెట్టారు. ఒక 12 కోట్లతోటి మన పుష్కర్ ఘాట్స్ కూడా టెండర్ అయిపోయింది, వాళ్ళకి కూడా వచ్చే 15 రోజులు స్టార్ట్ అవుతుంది. ఈ గూడెం టెంపుల్ టెండర్ కూడా నాకు తెలిసి ఒక 20-25 రోజులు టెండర్ పూర్తి అయిపోయి శ్రావణవాసం లోపలనే వర్క్ కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ టెంపుల్గా ఎవరైతే ఈ గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు అవుతారో వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏదో పూర్వజన్మలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 98 కోట్లతో గుడి, 12 కోట్లతోటి పుష్కర్ ఘాట్స్, ఇంకా వేరే గవర్నమెంట్ అభివృద్ధిలో వేరే స్కీమ్స్, ప్రసాద స్కీము, దాదాపు పుష్కరాల వరకు ఉన్నటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అనుగుణంగా చేసి ఆ గుట్ట మొత్తం వాస్తుకు క్లీన్ చేసి మొత్తం, అంటే గుడి ఎంత ఉందో గుడికి అన్న ఒక 6 ఇంచులు 1 ఫీట్ వరకు తక్కువ అయిపోయి గుట్టని చేసి క్లీన్ చేసి దాని తర్వాత వెహికల్ రోడ్లు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, ఆ టెంపుల్ చుట్టూ కట్టుకుంటూ మొదల టెంపుల్ పుష్కరాల నాటికి మెయిన్ టెంపుల్ తీసేసి ఓపెన్, అంటే మన విగ్రహాలను ఉండకుండా పుష్కరాలకు దర్శనం చేయడం జరుగుతుంది. అంటే పుష్కరాల నాటికి దాదాపు అంటే ఒకటేసారి గుట్ట మీద 10,000 మంది ఉండే విధంగా తిరిగి మళ్ళీ పోయే విధంగా చేయడం జరుగుతుంది. దానికి మిగతా సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. టెండర్ కూడా 15 రోజులు నిర్వహిస్తారు. అది మొత్తం నాకు తెలిసి అన్ని అనుకున్న జరిగితే ఆ 18వ వార్షిక పూర్తి ఉంటే ఇంకో 2.5 సంవత్సరాల లోపల అసెంబ్లీ ఎన్నికల నాటికి 180 నుంచి 250 కోట్ల వరకు పూర్తి అన్ని రకాల అభివృద్ధి తీర్చిదిద్దుకుంటారు. ఈ సందర్భంగా గుట్ట పైన ఒకటే గెస్ట్ హౌస్ ఎవరైనా విఐపీలో లేకపోతే మంచి అటువంటి సాంగ్లు వచ్చిన వాళ్ళ కోసం ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ మా ట్రస్ట్ ద్వారా నేను సొంతంగా కడుతున్న వాళ్ళకి వాళ్ళకు 2 సూట్లు 2 రూమ్లు విఐపీ ఉంటే గుట్ట మీద ఉండేది ఒకటే. గుట్ట దర్శనంతో పాటు 500 ఫ్యామిలీలకు ఒకటి, 500 ఫ్యామిలీలకు ఒకటి, 1000 మంది కుటుంబాలు ఒకటేసారి సత్యనారాయణ చేసుకునే విధంగా దాని గురించి తీర్చిదిద్దడం జరుగుతుంది. మెయిన్ గుడికి 4 గోపురాలు ఉంటాయి. ముందు ఇప్పుడు ఆ గుడి తూర్పు దిక్కు ఉన్నది కాబట్టి తూర్పు దిక్కు ముందున్న గోపురం 7 స్టెప్స్, అంటే 7 అంతరాల మీద కడతారు. రాజగోపురం అది. మిగతా 3 గోపురాలు 5 స్టెప్స్ మీద ఉంటాయి. ఇది విగ్రహం అంటే గుడికి ఎప్పుడు కూడా 10,000 మంది దర్శనానికి పోయినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. దాంట్లో గుట్ట మీద కడుతున్నాం కాబట్టి ఆ గుట్టను కట్ చేసే కార్యక్రమం భాగంగా
కొంత అవకాశం ఏంటంటే మనకు పూర్తిగా సగం పార్కింగ్ సెల్లార్ల నేచురల్ సెల్లార్ వస్తుంది కాబట్టి మనకు ఆ సెల్లార్లో కూడా దాదాపు ఒక 700 వెహికల్లకు ట్రాన్స్ఫర్ మన పార్కింగ్ ఉంది, పైన కూడా మిగతా పార్కింగ్ ఉంటుంది. మిగతా గ్రీనరీ చేస్తాం. ఒకసారి అది పూర్తయిన నాటికి అంటే పుష్కరాలకు దాన్ని చేస్తున్నప్పుడు పుష్కరాలు సగం మాత్రం అవుతుంది, పూర్తి కాదు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఆ తర్వాత సంవత్సరం లోపల మొత్తం కూడా అయిపోతే అప్పటి వరకు టూరిజం కూడా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అని చెప్పి ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు బోటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బోటింగ్ ద్వారా ఎల్లంపల్లి దగ్గర పోయి టూరిజం ద్వారా చేసే అవకాశం. దాంతోపాటు గోదావరి నుంచి కూడా కవర్ పూర్తి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ మన కూడా రాలిగుట్ట మీద ఏదైతే సఫారీ ఉందో ఆ సఫారీతో పాటు ఈ టెంపుల్ మన ఏదైతే ఎల్లంపల్లి నుంచి అక్కడ వరకు మన టూరిజం కింద బోటింగ్, ఆ తర్వాత గుడి దర్శనం అయిపోయి స్నాన దర్శనం అయిపోయిన తర్వాత ఈ తర్వాత గుడి మొదలైన తర్వాత చాలామంది దాతలు ఉండరు, వాళ్ళు కూడా గెస్ట్ హౌస్ కొన్ని రూమ్లు పెట్టాల్సింది, వాళ్ళు కూడా ఆహ్వానించి వాళ్ళకి కూడా కార్యక్రమం చేస్తారు. ఒక ఫ్యామిలీ వచ్చి దర్శనం చేసుకుంటే ఫస్ట్ గుడి దర్శనం చేసుకొని ఆడికి వెళ్ళి వెంకటరావుపేటలో వైల్డ్ లైఫ్ సెంచరీ మన బర్డ్ సెంచరీ కూడా ఐడెంటిఫై అయింది, అది కూడా సెంచరీ అది కూడా అభివృద్ధి చేస్తుంది. నాకు తెలిసిన ఒక సంవత్సరం లోపల అది కూడా పూర్తి. ఇప్పుడు మొత్తం 4,94,00,000 శాంక్షన్ అయి పూర్తి అవైలబుల్ ఉంది. టెంపుల్ మాత్రం 10 కోట్లు అవుతుంది. దానికి మళ్ళీ ఒక 4-5 నెలలు పని స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా ఇంకో 4 కోట్లు శాంక్షన్ అవుతుంది. 1,2 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న మా అందరితో కలిపి అది కూడా సర్కారం చేసి ఆ గుడి కూడా ఇప్పుడేమో తూర్పు నుంచి ద్వారం ఉన్నారు టెంపుల్ ప్లేస్. ఎందుకంటే అది ఆ ల్యాండ్ వచ్చేసి రెక్టాంగిల్ ఉన్నప్పుడు పొడవుకు ద్వారం ఉన్నప్పుడు మాత్రమే గుడి ముందర జాగ ఉంటుంది కాబట్టి దాని తర్వాత పుష్పగిరి పీఠాధిపతి వాళ్ళతోటి తర్వాత తిరుపతి వాళ్ళతోటి అందరితో చర్చించి ఉత్తర ద్వారం మంచిది అని చెప్పిన తర్వాతనే ఉత్తర ద్వారం తీసుకొని నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది. దాంట్లో మధ్యలో అంటే విశ్వనాథాలయం పేరు కాబట్టి మధ్యలో విశ్వనాథుని ఆలయం ఉంటుంది, ఒక పక్క వాసవి మాత ఆలయం, ఇంకొక పక్క వెంకటేశ్వర ఆలయం ఉంటుంది. ఆ 3 లాస్ట్ కాడ దిక్కు పోయిన తర్వాత మెయిన్ ఎంట్రీ మాత్రం మెయిన్ రోడ్ దిక్కు ఉంటుంది, అది ఉత్తర దిశ కాబట్టి దానికి గోపురాలు కూడా అన్ని స్థాయిలో దానికి కూడా చేయడం జరుగుతుంది. ఇది కూడా పుష్కరాల లోపల విశ్వనాథ ఆలయం అంటే శివుని ఆలయం ఎప్పుడు కూడా 4 దిక్కుల గోడతో మూసి ఉండదు. శాస్త్ర ప్రకారం అన్ని రకాల శాస్త్రాల ప్రకారం శివుని ఆలయం ఎప్పుడు కూడా 4 దిక్కులు తెరిచి ఉంటారు కాబట్టి మొట్టమొదటి శివుని ఆలయం అయితే మిగతా ఆలయం కూడా దగ్గర దర్శనానికి ఏర్పాటు లేకపోతే పుష్కరాలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ పూర్తి టెంపుల్ మాత్రం అంటే టెంపుల్ అనేది పూర్తిగా అంటే బండలతో చేస్తుంది అవన్నీ మొత్తం ఉంటాయి కాబట్టి దానికి కొంచెం సమయం పడుతుంది. పూర్తి అయ్యే వరకు మాత్రం 2 years పైన పడుతుంది. కాకపోతే పుష్కరాలకు సంబంధించిన దాదాపు ఎంతవరకు పుష్కరాలకు అవసరమో దాన్ని చూసడానికి చేయడానికి ఏర్పాటు చేయడం 25 రోజుల నుంచి వెళ్ళి కొన్ని దాదాపు సగం వాటకు ఎక్కువ మంత్రినీళ్ళ సమస్య ఉన్నారు. మంత్రినీళ్ళ సమస్యకు సంబంధించి కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానివ్వండి లేకపోతే మున్సిపల్ కమిషనర్ సిబ్బంది దాదాపు వచ్చిన 20 రోజుల నుంచి వర్షాలు పడే నుంచి రాత్రి పవర్ చేస్తే తయారు చేసే వరకు మళ్ళీ వర్షం పడి మళ్ళీ పోతుంది. ఆ రకమైన ఇబ్బంది ఉన్నాయి. దాదాపు టైం పడుతుందని చెప్పి దానికి ఆల్టర్నేటివ్ దానికి ప్రత్యామ్నాయ వేరే ఆలోచించేసి బహుశా రేపటి వరకు అది కూడా పూర్తి అవకాశం ఉంటుంది. అది పూర్తయితే ఒక ఐటెక్స్కి తప్ప మిగతా వాటికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఈ లోపల వర్షం తగ్గి అది రిపేర్ అయితే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒక విషయం ప్రజలు ఏదైతే అసౌకర్యం గడిచిన 20 రోజులు జరిగిందో తప్పకుండా మా చేతులు లేకపోయినా మేము చేయలేకపోయినాం కాబట్టి మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాం. అంటే పూర్తి ప్రకృతి మా చేతులు లేదు. ఇదివరకు చేసిన పనికి ఇవాళ మేము క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. 100% దాదాపు 75% నాకే భాగస్వామ్యం ఉంది. ఈ 2 కంపెనీలు కలిపి 2009-10 సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు 4 ప్రభుత్వ బ్యాంకుల నుండి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 4 బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అప్పుడు సిండికేట్ బ్యాంకు, ఇప్పుడు కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో తీసుకున్న తర్వాత
5 సంవత్సరాల లోపల తన వ్యాపారం సరిగ్గా జరగక వ్యాపారం యూపీలో పెట్టినా కానీ పవర్ ప్లాంట్లో పెట్టిన నష్టాలు రావడంతో కంపెనీ ఎంపీఐ కావడం జరిగింది 2014-15. అప్పటి వరకు ఈ 450 కోట్లలో ఉన్న 90 కోట్లేమో క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అంటే క్యాష్ క్రెడిట్ అంటే పూర్తిగా డబ్బులు డ్రా చేసుకొని వాడుకోవచ్చు అని ట్రాన్స్ఫర్ చేసుకుంటే కంపెనీ వ్యాపారం కోసం వాడుకోవడానికి. మిగతా 360 కోట్ల రూపాయలు నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారెంటీ కానివ్వండి, పర్ఫార్మెన్స్ గ్యారెంటీ కానివ్వండి, లేకపోతే లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఈ రూపకంగా 360 కోట్లు 90 కోట్లు క్యాష్ క్రెడిట్ తీసుకోవాలి. అందులో నుండి 109 కోట్ల 11 లక్షల రూపాయలు, 450 కోట్లు శాంక్షన్ అయినా కూడా తీసుకున్నది మాత్రం 109 కోట్ల 11 లక్షల రూపాయలు. ఇది 2014-15 నాటికి ఎన్పిఐ అయినప్పటికీ ఈ భాగం ఉంది. దాన్ని కూడా ఆధారం చేస్తారు పూర్తిగా. ఆ 2015 నుంచి 2021 మధ్య కాలంలో కంపెనీ నుంచి అంటే 2 కంపెనీల నుంచి పేమెంట్ చేసింది 44,81 లక్షల రూపాయలు. ఇది 4 బ్యాంకులు పేమెంట్ చేసిన డేట్స్ కూడా ఉన్నాయి. చెప్పిన తర్వాత మళ్ళీ చూస్తాను. డేట్ వైజ్ 2015 నుంచి 2021 పేమెంట్ చేసాం. 44 కోట్ల 81 లక్షల రూపాయలు 4 బ్యాంకులకు ఎంత పేమెంట్ చేసింది చెప్పాలి. ఆ తర్వాత నేను పూర్తి పే చేయలేకపోయాను కాబట్టి పరిస్థితి 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూలై 2019 ఎన్సిఎల్టీగా బ్యాంకులు కేసేయడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అమెండ్మెంట్ వచ్చిందో ఎంఎస్సి మీద గురించి, ఎంఎస్సి అంటే మీడియం అండ్ స్మాల్ అంటే ఇండస్ట్రీస్, మీడియం స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజెస్, వాటికి దాని కింద నాకు కేటగిరీ ఫాలో కాబట్టి ఎక్కువ షేర్ నాకున్న ప్రమోటర్గా నాకు ప్రపోజల్ సబ్మిట్ చేసే రెజల్యూషన్ సబ్మిట్ చేసే అవకాశం వచ్చి చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ తర్వాత 2020 నుంచి 2024 వరకు ఆ పూర్తి కార్యక్రమం నడిచి బ్యాంకులు ఎన్సిఎల్టీ అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎన్సిఎల్టీ రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత 150 కోట్ల 32 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు అన్నట్టు వారానికి ఒకటి దినం చేసిన వారంగా ఒకటి దినం చేసాం. ఆ ఒకటే దినం అక్టోబర్ 30 నాడు ఏదైతే ఆర్బీఐ లిస్టెడ్, సెబీ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే స్ట్రెస్డ్ అసెట్, ఎవరైతే ఇబ్బందులు పడి బ్యాంకులకు అప్పు పడతారో వాళ్ళ అసెట్ మేనేజ్ చేసే కంపెనీలు, ఆర్బీఐ లిస్టెడ్ కంపెనీస్, సెబీ లిస్టెడ్ కంపెనీస్, వారి ద్వారా 2 కంపెనీల ద్వారా ఒక 75 కోట్ల రూపాయలు, ఒక 75 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అక్టోబర్ 30 నాడు అకౌంట్కి వచ్చినాయి. అక్టోబర్ 31 నాడు 3 బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయడం, వారంలో ఒకటే దినం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత పిల్లలకు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి రెజల్యూషన్ అప్రూవల్గా దాని ప్రకారం చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏంటి లెఫ్టల్ ఫ్రేమ్వర్క్ అంటే చట్ట ప్రకారం ఏదైతే ఆలోచిస్తున్నా చట్ట ప్రకారం ఇన్సిఎల్టీ ఆర్డర్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఇన్సిఎల్టీ ఆర్డర్ పాస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అన్నిటి తర్వాత ఈ పేమెంట్ చేయడం జరిగింది. శబ్ద బ్రహ్మోపాసన హాసం విధియే అబ్దాంబోజు రాణి హాసం అంటే పార్వతి సరస్వతి. అంతేకాకుండా శ్రవ్య రూపమై శబ్దం ఈ సభలో నిండి తిరుమలసి వచ్చినప్పుడు సంచాలకుడు కలుగుతాడు. మిగతా వాళ్ళంతా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ సభలో నిండి శారదాస్యం ఈ రీతి పట్టువర్ధన రూపమై అనంత కృష్ణ శర్మ గారికి దయతో శ్రీ మరుమాముల దత్తాత్రేయ అనే పేరుంది. స్వయంగా అవధాని, అష్టావధాని, ఎన్నో శర్మ గారు గడ్డిపాటి వారి ఒకరని కాదు, లబ్ధ ప్రతిష్ఠులైన వారి ఇక్కడ సంచాలక రూపంలో ఉండడం నా అదృష్టంగా. పుస్తక రూపంలో 27 మంది మొదటి విడత, ఆ తర్వాత దత్తపతి సరస్వతి, ఆ తర్వాత వర్మనా సరస్వతి, మధ్య మధ్యలో 3 రోజులు ఇవాళ నుండి
ఈ 3 రోజులు ఇక్కడ ఖచ్చితంగా సీతానేందు విభవ హృద్యానుకంపానిధి సాకల్యంబుగ ఈ మధానమిదియుం సాకల్యంబుగ నీ మధానమిదియుం చైత్రంబు జైత్రంబుగాన్ సాకల్యంబుగ నీ మధానమిదియుం చైత్రంబు జైత్రంబుగాన్ ప్రాగట్య స్థిర భక్తి వేదను ప్రాగట్య స్థిర భక్తి వేదను భాస్వ భవ్య భాషాకృతి అని ఆ భవ్య భాషాకృతి స్వరూపమైన సరస్వతి మాతకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎంతటి రథి అయినా ఎంత సారథి ఉన్నా ఆ ధ్వజం కపిధ్వజం ఉంటేనే యుద్ధంలో మహాభారత యుద్ధంలో విజయం సాధించగలిగాడు పార్థుడు కిరీటి. అందువల్ల స్మరిస్తూ మంచిర్యాల పట్టణంలో ఒక చక్కటి సాహితీ కార్యక్రమం ఈ రోజు నుంచి ఆవిష్కృతమవుతోంది. ప్రొఫెసర్ డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారి శతావధానం. ఇది వారి 5వ శతావధానం. ఇంతటి కార్యక్రమాన్ని జిల్లా సాహితీ సంరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ దండనాయకుల వామనరావు గారు, తరువాత అల్లాడి శ్రీనివాస్ గారు, నోముల చంద్రశేఖర్ గారు, ఐవి సుబ్బాయమ్మ గారు, ఇట్లాంటి మహామహులైన వారి సారథ్యంలో ఉన్న ఈ సంస్థ మన రాష్ట్ర నలుమూలల నుంచి ప్రాశ్నికుల్ని తీసుకువచ్చి, పండిత ప్రకాండులను తీసుకువచ్చి ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ శతావధానంలో అవధాని గారు 25 సమస్యలని, 25 వర్ణనల్ని, 25 దత్తపదుల్ని, 25 ఆశు అంశాల్ని స్వీకరిస్తారు. వీటి పూరణ సభ ఇవాళ రేపు కూడా జరుగుతుంది. ఎల్లుండి అంటే సోమవారం నాడు ధారణ సభ. ఈ పూరిచ్చినటువంటి 75 పద్యాలు అంటే ఆశువులు 25కి ధారణ ఉండదు. 75 పద్యాలని ఆశువుగా అందరికీ ఒప్పజెప్పి తరువాత విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ సభకి పట్టణములో ఉన్నవారు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అందరూ కూడా విచ్చేసి ఈ సాహితీ విశేషాన్ని విశేషముగా ఆస్వాదించాలని కోరుతూ, సరస్వతి సమర్చనని వాగ్రూపంలో జరుగుతున్నది. సాక్షాత్తుగా లక్ష్మీనారాయణ మందిరం, మార్వాడి మందిర్ అంటారు, అందులో జరుగుతోంది. కాబట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు సాగుతుంది. మధ్యలో కొంత బ్రేక్ ఉండి ఈ విధంగా జరిగే కార్యక్రమానికి అందరికీ జిల్లా సాహితీ సంరక్షణ సమితి తరఫున స్వాగతం పలుకుతూ ఆనందించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వస్తి. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. వాస్తవానికి ఒక దేశమే కాకుండా ప్రపంచంలోని ఏ భాషలో లేనటువంటి ఒక అత్యద్భుతమైన సాహిత్య ప్రక్రియ అవధానం. అష్టావధానమని, శతావధానమని, సహస్రావధానమని, ద్విసహస్రావధానమని, పంచసహస్రావధానమని ఇలా ఒక్కొక్క అంశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎంతోమంది ఉన్నారు. తిరుపతి వెంకట కవులు, కొప్పురపు కవులు, అలాగే గరికపాటి నరసింహారావు, అలాగే మాడుగుల నాగఫణి శర్మ, మేడసాని మోహన్ ఇలాంటి గొప్ప గొప్ప కవులు వారు అవధానాలు చేసి అవధాన ప్రక్రియకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. అలాగే మన ప్రాంతంలో చెన్నూరు వాస్తవ్యులైన శ్రీ మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారు చెన్నూరు కళాశాల ప్రిన్సిపాల్గా మనందరికీ సుపరిచితులే. వారు 100కు పైగా అష్టావధానాలతో పాటు 5 శతావధానాలు చేస్తూ మంచిర్యాల పేరును ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అవధానం తెలిసిన ఖండాలుగా వారి పేరు ఈరోజు వెళ్ళింది. దానికి కారణం అద్భుతమైన సాహిత్య ప్రక్రియ, అలాగే అద్భుతమైన ధారణ, ప్రతి అంశంపై వారి గల పట్టు, పురాణాల్లో, ఇతిహాసాల్లో, కావ్యాల్లో, జనరల్ విషయాల్లో, అలాగే ప్రతి అంశంలో అద్భుతమైన పాండిత్యం ఉన్నప్పుడు మాత్రమే అవధానం చేయడం సాధ్యమవుతుంది. వారు ఈరోజు ఇక్కడ శతావధాన కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలుపెట్టారు. ఇప్పుడే ప్రారంభమైంది. ఈ కార్యక్రమం
జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో 3 రోజులు జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాహిత్య ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.